ఫిబ్రవరి నెలలో అడుగుపెడుతూనే ఎండలు మాత్రం నిప్పుల కుంపటిగా మారినప్పుడే ఉమ్మడి కృష్ణా గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గానికి ఈ నెల 27వ తేదీన జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల వేడి కూడా అలాగే పెరిగింది. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి తరపున టీడీపీ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తన ప్రచారాన్ని మరింత ముమ్మరంగా కొనసాగిస్తూ ఓటర్ల మనసును గెలుచుకునే వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు. ప్రచారంలో కొత్త శైలిని అవలంబిస్తూ పట్టభద్రుల సమస్యలను అర్థం చేసుకుని వాటి పరిష్కారానికి కృషి చేయగలని ఓటర్లను భరోసా ఇస్తున్నారు. తాను గతంలో చేసిన సేవలను ప్రస్తావిస్తూ భవిష్యత్తులో మరింత సమర్థవంతంగా ప్రజల కోసం పనిచేసేందుకు అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ రోజు తాడికొండ నియోజకవర్గంలో నిర్వహించిన ఓటర్ల సమావేశంలో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తనకు ఎందుకు ఓటేయాలో స్పష్టంగా వివరించారు. గుంటూరు ఈస్ట్ టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో వేలాది మంది పట్టభద్రులు హాజరయ్యారు. ఆయన స్పష్టంగా చెప్పిన మాటలను ఓటర్లకు ఆకట్టుకున్నాయి. నేను మీ అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తిని. నా అనుభవం, ప్రజా ప్రయోజనాల కోసమే నేను చేసే కృషి మిమ్మల్ని ఎప్పుడూ గర్వపడేలా చేస్తుంది. పట్టభద్రుల భవిష్యత్తును మెరుగుపరిచేందుకు నా పాత్ర కీలకం. మీరు నాపై నమ్మకం ఉంచి ప్రథమ ప్రాధాన్యత ఓటు నాకు వేసి గెలిపిస్తే మీ గొంతుకును చట్టసభలో బలంగా వినిపించగలనంటూ గలమెత్తి చెప్పారు ఆయన. ప్రస్తుత పట్టభద్రుల ఎమ్మెల్సీగా కొనసాగుతున్న లక్ష్మణరావుకు వైసీపీ బలమైన మద్దతు ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో తెలుగుదేశం వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. వైసీపీకి ఈ ఎన్నికల్లో పట్టభద్రుల మద్దతు దొరికే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. దీంతో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తన వ్యూహాన్ని మరింత పదును పెట్టారు. ప్రత్యర్థులను రాజకీయంగా ఎదుర్కొంటూనే పట్టభద్రులకు తాను అందించే ప్రయోజనాలను ప్రస్తావిస్తూ ప్రచారం మరింత ఉధృతం చేస్తున్నారు. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ప్రజల మనసును గెలుచుకునేందుకు కొన్ని ప్రధాన వాగ్దానాలు చేశారు. ఉద్యోగ అవకాశాల కోసం ప్రత్యేక పోరాటం చేస్తాం, విద్య, ఉపాధి రంగాల్లో పట్టభద్రులకు ప్రత్యేక ప్రాధాన్యత కల్పిస్తామని పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ వ్యూహం విజయం సాధిస్తుందా లేదా వైసీపీ మద్దతుతో లక్ష్మణరావు తిరిగి గెలుస్తారా అన్నదానిపై ఆసక్తి నెలకొంది. కానీ ప్రస్తుత రాజకీయ పరిస్థితులను చూస్తే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయానికి మరింత దగ్గరగా ఉన్నట్టు రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఈ ఎన్నికలు కేవలం ఓటర్లకు ఓటు వేసే వ్యవహారమే కాకుండా రాష్ట్ర రాజకీయ సమీకరణలకు దిశానిర్దేశం చేసే కీలక ఘట్టంగా మారబోతున్నాయి. ఈ రోజు జరిగిన సమావేశంలో ఆలపాటి ఏం మాట్లాడారో చూద్దామా? ఆ సందర్భంగా మీ నియోజకవర్గంలో 8,727 ఓట్లని చేర్చినటువంటి ఘనత మీకే దక్కింది. ఎందుకంటే గతంలో అన్ని ఓట్లు లేవు. పోయిన ఎలక్షన్స్కి అయితే 5,000, 6,000 ఓట్లు ఉన్నాయి. కానీ ఈసారి 8,727 ఓట్లు చేసినటువంటి మీకు నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. అయితే మనకు సమాచారం పూర్తిగా ఇచ్చాం. 8,727 మందికి కూడా ఫోన్ నెంబర్స్, సమాచారం అందరికీ కూడా డోర్ నెంబరు, ఫోన్ నెంబరు అన్ని డీటెయిల్స్తో మనం ఫామ్ 18ని ఫిలప్ చేయటం అట్లా నమోదు చేసుకోవడం జరిగింది. ఎలక్షన్ కమిషన్ వారు మాత్రం ఫోన్ నెంబర్ తీసేసి ఐడెంటిఫికేషన్ లేకుండా ఒక మిగతాది మాత్రం ఓటర్ జాబితాలో మీ ఇంటి అడ్రస్సు, డోర్ నెంబరు అవి మాత్రమే ఇచ్చారు. ఈరోజు మనకి ఫోన్ నెంబర్ ఉన్నట్లయితే మనం లాస్ట్ పర్సన్ వరకు మెసేజ్ని తీసుకెళ్ళటానికి ఆస్కారం ఉంటుందనే ఉద్దేశంతో మిమ్మల్ని ఓటర్ని కలవటమే కాకుండా మన నాయకత్వం, కూటమి నాయకత్వం ఈ సమాచారాన్ని కూడా సేకరించినట్లయితే మనం డిఫరెంట్గా సోషల్ మీడియా ద్వారా కూడా మీరు కలిసినా కూడా మేము కలవలేము కాబట్టి అన్ని ఓట్లని కూడా 3,46,000 ఓట్లని మేము ఇండివిజువల్గా కలవలేము కాబట్టి మా నుంచి కానీ, ఎమ్మెల్యే గారి కార్యాలయం నుంచి కానీ, కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి కానీ ఏదైనా మెసేజ్ పంపాలన్నా లేదా ఏదైనా ఫ్లయర్ పంపాలన్నా అవన్నీ కూడా ఆఖరి వ్యక్తి వరకు కూడా సమాచారాన్ని జారవేయాలనే ఉద్దేశంతో మీ అందరూ కూడా ఫోన్ నెంబర్స్ సేకరించవలసిందిగా మీకు గతం నుంచి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దాదాపు 70% ఫోన్ నెంబర్స్ని సేకరించాం డిఫరెంట్ యాంగిల్స్లో. మీరు సేకరించిన సమాచారంతో ఈ 70% మేము మా దగ్గర ఉన్నటువంటి సమాచారం కోరిలేట్ అవుతుందా లేదా అనేది ఒకసారి చూసుకొని మిగతా 30% కూడా వస్తే 100% కూడా ఇప్పటికే మీ అందరికీ ఎంతమందికి వచ్చినాయో తెలియదు, కానీ మీ అందరికీ తెలుగులో మీ యొక్క వరుస సంఖ్య ఇది, పలానా బూత్లో మీ ఓటు ఉంది అని చెప్పి సమాచారం పంపించడం జరిగింది.
ఎంతమందికి వచ్చిందో నాకైతే తెలియదు, కానీ వచ్చిన వాళ్ళు చేతులు ఎత్తమని చెప్పుకోతాం. ఇది ఎవరైతే ఓట్లు ఉన్నాయో, రాని వాళ్ళకి ఏదైనా ఉంటే, ఓటు ఉండి రాని వాళ్ళకి ఏదైనా ఉంటే ఆ సమాచారాన్ని కూడా మాకు ఇస్తే దాన్ని మేము చెక్ చేసుకొని మీకు సమాచారం వచ్చేలాగా మీ ఓటు ఉందో లేదో తెలిపేలాగా కూడా చేయగలుగుతామని చెప్పి ఈ సందర్భం మనం చేస్తాం. ఇదంతా కూడా చాలా పెద్ద ప్రక్రియ. అంతేకాకుండా మీ అందరూ కూడా గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు ప్రాధాన్యత ఓటుని ఏ రకంగా వేయాలి అనేది కూడా మీరు చెప్పాల్సినటువంటి బాధ్యత మనందరిపై ఉంది. ఓటు అనేది దీనికి మామూలుగా అయితే మనకి ఆల్రెడీ మిషన్స్ వచ్చినాయి, వెళ్ళంగానే మనం నొక్కటమే, అది ఎటుపోద్దో మనకు తెలియదు. వాళ్ళు నొక్కమని చోట నొక్కి మనం బెల్లి మోగిందో లేదో చూసుకొని ఆ స్లిప్ తీసుకొని మనం వచ్చేయటం. ఇది మనకు తెలిసినటువంటి విధానం. అయితే మళ్ళీ పూర్వ ప్రక్రియ ఇందుట్లో మాత్రం గ్రాడ్యుయేట్స్ టీచర్స్ కాన్ఫరెన్స్లో మాత్రం బ్యాలెట్ పేపర్ మాత్రమే ఇస్తారు. ఈ బ్యాలెట్ పేపర్ మీద ఎంతమంది అయితే నుంచున్నామో అంతమంది పేర్లు ఉంటాయి. దాని ఎదుట ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్ అని ఉంటుంది, దాని ఎదుట ఆ గ్యాప్ ఉంటుంది. మనకి ఏ కాలం ఇచ్చాడో ఆ కాలం ఎదుట గ్యాప్ ఉంటుంది. మొత్తం ఈ రైట్ సైడ్ చూస్తే అన్ని గ్యాప్లే ఉంటాయి. కాకపోతే మనకిచ్చిన దానికి కాలం కొడతాడు, పైన ఒక గీత కింద ఒక గీత కొడతాడు. ఆ మధ్యలో మాత్రమే ప్రథమ ప్రాధాన్యత ఓటు ఒకటి అనే సంఖ్య మాత్రమే వేయాలి. టిక్కి పెట్టడం ఒకటేసి గౌరవప్రదంగా ఉండాలి కాబట్టి గుండ్రంగా సున్నా పెడతామంటే అది వెళ్ళిపోద్ది, మురిగిపోద్ది, గౌరవం వల్ల పోయి మురిగిపోద్ది. అందుకనే కేవలం ఏంటి, మనం ఎవరైతే ఎన్నికల అధికారి ఉన్నాడో ఆ ఎన్నికల అధికారి ఏమైతే ఆయన పెన్నో పెన్సిలో ఏదైతే ఇస్తాడో దాన్ని ఉపయోగించి ఆ బ్యాలెట్ పేపర్ మీద నా సీరియల్ నెంబర్ ఎక్కడుందో మళ్ళీ మీకు అది కూడా పంపిస్తాం, దాన్ని కూడా మీరు ప్రచారం చేద్దరు. దాని ఎదుట మాత్రం ఒకటి అనేయండి. రెండో ప్రాధాన్యత, మూడో ప్రాధాన్యత ఇవన్నిటి గురించి మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. మీరు చెప్పాల్సింది కూడా మన ఓటర్కి, మనం ఎవరైతే మనకు ఓటేస్తాడని అనుకుంటున్నారో వాళ్ళకి మీరు చెప్పాల్సింది ఏంటంటే మొదటి ప్రాధాన్యత ఒకటి అనేది రాజేంద్ర ప్రసాద్ పేరు ఎదురుగా ఒకటి అనే సంఖ్య వేయటమే. అందుట్లో 2, 3 గురించి మనం ఆలోచించుకొని బుర్ర బద్దలు కొట్టుకొని కన్ఫ్యూజ్ అయ్యి ఈ 1, 2, 3 అన్నీ కలిపి పోయేలాగా చేయొద్దని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. వేయొద్దనే చెప్పాను, వేయొద్దని, ఒకటి తప్పితే ఇంకోటి ఆలోచించొద్దు, వేయొద్దు అని చెప్తున్నాను. ఆ రకంగా మీ అందరు కూడా చేయమని చెప్పి మీరు, ఎందుకంటే అన్ని అంశాలు ప్రొసీజరల్గా చెప్పాను. సో పార్టీ గురించి, పార్టీ విధానం గురించి, కూటమి గురించి మనం ఇంకా వేరేగా చెప్పాల్సిన అవసరం. ఎందుకంటే ఇక్కడ మీ అందరూ ఇచ్చిన తీర్పు వల్ల, మీరు చూపించినటువంటి విశ్వాసం వల్ల ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం. మీరు ఇచ్చిన తీర్పు 77 సంవత్సరాల్లో కూడా ఎవరు ఇవ్వాల. అలాంటి సంచలనాత్మకమైనటువంటి, చారిత్రాత్మకమైనటువంటి తీర్పు ఇచ్చినటువంటి ఘనత మీకే దక్కింది. ఆ నేపథ్యంలో ఏర్పడినటువంటి ఈ కూటమి ప్రభుత్వాన్ని మనం గౌరవించుకోవాలి, రక్షించుకోవాలి. ఎందుకంటే మనం గత 5 ఏళ్లలో ఎన్ని బాధలు పడ్డామో, మిగతా 174 నియోజకవర్గాలు ఏం పడ్డారో తెలియదు, కానీ ప్రత్యేకంగా తాడికొండ నియోజకవర్గం ప్రజలు మాత్రం ఎంతో ఆవేదన, బాధ, రకరకాలుగా మనం అన్యాయం జరిగింది. ఎందుకంటే మనం ఎంతో ఉదారంగా, దాతృత్వంతో కూడినటువంటి ప్రజా రాజధాని ఇక్కడ ఉండాలని చెప్పి మనం ఆనాడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కోరిక మీదుగా మనందరం కూడా మన భూముల్ని త్యాగం చేసి దానం చేస్తే, ఆఖరికి మనం రోడ్లు వేస్తే ఆ రోడ్ల మీద ఉన్న కంకర కూడా ఎత్తుకెళ్ళినటువంటి ఘనత గత ప్రభుత్వాన్ని. ఇంకెందుకంటే నీచం ఎవరిదో ఉండదు. అంటే మిగతా విషయాల జోలికి నేను అడగలా, ఎందుకంటే చెప్పుకుంటా ఉంటే చాంతాడు అంత ఉంది, ఇది తెగేది కాదు, పెట్టేది కాదు. అంత దుర్మార్గం, దోపిడీ చేసినటువంటి గత ప్రభుత్వం యొక్క ఫలితాలు ఈ రోజున జీతభత్యాలు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది.
ఏమి అమలు చేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నా కూడా అచంచలమైన నమ్మకం, విశ్వాసం మీరు ఏ రకంగా అయితే ఓటు ద్వారా ఈ యొక్క కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారో ఆ నమ్మకం, ఆ యొక్క విశ్వాసానికి వమ్ము జరగకుండా, విఘాతం కలగకుండా ఒక ఛాలెంజ్గా ఈ రోజున కూటమి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు నిరంతరం నిత్య శ్రామికుడిలాగా పనిచేస్తూ ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో కూడా ముందుకు తీసుకెళ్లేదానికి ప్రయత్నిస్తున్నటువంటి తీరు మనందరం కూడా చూస్తూ ఉన్నాం. ఇప్పుడే పెద్దలు శ్రావణ్ కుమార్ గారు చెప్పాడు, 6,33,568 కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకురావడం కాకుండా 1,10,425 ఉద్యోగాలని ఈ రోజున 4,10,125 ఉద్యోగాలను తీసుకొచ్చినటువంటి ఘనత. ఎందుకంటే మనం చెప్పాం, ఎన్నికల మేనిఫెస్టోలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, సూపర్ 6ని అమలు చేస్తాం, అంతేకాకుండా మన యొక్క రాజధాని పునర్వైభవాన్ని, రాజధాని తీసుకొస్తాను, రాజధాని ఇక్కడే ఉంటుందని చెప్పి దానికి మళ్ళా ఈ రోజున నాంది పలికినటువంటి ప్రభుత్వానికి మనం గౌరవించుకోవాలి, మద్దతు పలకాలి, రక్షణ కల్పించాలి. ఆ నేపథ్యంలో నా ఎన్నిక వ్యక్తిగతంగా నేను వచ్చి మిమ్మల్ని అందరినీ కోరాలి, మీ ఆశీస్సులు కావాలి, మీ సహాయం కావాలి, సహకారం కావాలి. కానీ అంతకంటే ఒక అడుగు ముందు మీరు ఆలోచించి బాధ్యతగా ఈ ప్రభుత్వాన్ని రక్షించుకోవాలంటే ఈ విజయం అనేది అనివార్యం అని చెప్పి ఈ విజయాన్ని ఇవ్వాల్సినటువంటి బాధ్యత, ఈ మంచి ప్రభుత్వానికి మద్దతు పలకాల్సిన అవసరం ఉంది ఈ విజయం ద్వారా అని చెప్పి ఒక సందేశాన్ని ఇవ్వాల్సినటువంటి బాధ్యత మీ అందరి యొక్క భుజస్కంధాల మీద ఉంది అని చెప్పి భావన నాకైతే ఉంది. ఇది నా గెలుపు కాదు, ఇది ప్రభుత్వం యొక్క గెలుపు, కూటమి యొక్క గెలుపు, మంచి ప్రభుత్వానికి ఒక కానుక అని చెప్పి మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నా. ఆ రకమైన విజయాన్ని మనం ఇవ్వాల్సినటువంటి అవసరం ఈ ప్రభుత్వానికి. ఏ ఎన్నిక జరిగినా, ఒక వార్డు ఎన్నిక జరిగినా, ఏ ఎన్నిక జరిగినా ఈ రాష్ట్రంలో ఆ రకమైనటువంటి ఆలోచనతోనే మనం ముందుకు సాగాల్సిన అవసరం, బాధ్యత మనందరి భుజస్కంధాల మీద ఉందనే భావన. ఎందుకంటే గత 5 ఏళ్ళు 5 కోట్ల తెలుగు జాతి అసహనానికి గురయ్యి ఏ తప్పు చేయకుండా జైలు శిక్ష అనిపించినటువంటి విధానం మనందరం కూడా చూసాం. ఎలాంటి ఆఘోరం పొందామో, ఒక కార్యకర్త స్థాయి నుంచి ఒక ముఖ్యమంత్రి స్థాయి వరకు కూడా ఎట్లా నష్టం జరిగింది, ఏ రకంగా బాధ పెట్టారు, ఏ రకమైనటువంటి క్రోధ వాళ్ళలో కనపడింది అనేది మనందరికీ తెలిసినటువంటి అంశం. ఇవాళ చిన్న చిన్నవి జరగలేదనో లేకపోతే ఇంకోటి జరగలేదనో అవి గుర్తుకు తెచ్చుకుంటే కొద్దిగా బాధగా ఉంటుంది. వాళ్ళన్నింటినీ అధిగమించి వెళ్ళాలి. ఇవాళ మన ముందున్న సవాళ్ళని మనం అధిగమించినప్పుడే ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళగలం. ఆ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే నాయకత్వానికి మనందరం కూడా బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నేను వాస్తవంగా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా, అసలు ఎన్నిక అయిపోయిందిలే, ఈ కొసలు గెసలు పెద్ద ఏముంది అన్నట్టుగా రిలాక్స్డ్గా ఉన్నాం. ఈ రిలాక్స్డే మనకి అప్పుడప్పుడు తిప్పలు పెడతా ఉంటుంది. అందుకనే పార్టీ యొక్క ఆలోచన విధానం, పార్టీ యొక్క ఆలోచనని మనం గమనించి మనకి మనం సంస్కరించుకుంటూ మనకి మనం అప్పుడు అప్రమత్తంగా ఉంటేనే ఎదుటివాడి అడుగులను గమనిస్తూ ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. పెద్దలు ఇందాకే చెప్పాడు, ఎవరు అభ్యర్థి అనేది కాదు, మనం అవతల వాడికి ఎంత బలం ఉందనేది కాదు, మనం ఏ రకంగా పనిచేస్తున్నాం, మన యొక్క బాధ్యత ఏంటి, మనం నడత ఏంటి, మనం ఎవరు నడవాలి, ఏ రకంగా నడిస్తే మనకి ఈ పార్టీ అభివృద్ధి చెందింది, పార్టీ పరంగా మనం నడవాల్సినటువంటి కార్యక్రమాన్ని మాత్రం కొనసాగించే దాంట్లో ఎక్కడ కూడా మనం వేరే రకంగా ఆలోచనగా ఉండకూడదు, అందరం కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, 30 మందికి ఒకళ్ళు, అంతేకాకుండా సమాచార సేకరణ, ఈ రెండు ఖచ్చితంగా జరిగి
1-2 సార్లు ఆ 30 మందిలో ఉన్న వ్యక్తి 30 మంది ఓటర్లను కలిసినప్పుడు, ఎందుకంటే మనకు శివరాత్రి కూడా 26 మంచి జాగరణ చేస్తూ ఉంటాం మనందరం. 27 ఎన్నిక జాగరణ చేసాం, నిద్రపోకుండా 27 కూడా జాగరణ చేసి 28 నిద్రపోండి కావాలంటే. 26 డబుల్ పుణ్యం, స్వకార్యం స్వకార్యం అన్నట్టుగా 2 పుణ్యాలు మూట కట్టుకుందాం. 26 పండగ కాబట్టి ఇంకొక బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ లాగా, మరి ఒక రకంగా చెప్పాలంటే పండగకి అందరూ ఇంటికి వస్తారు కాబట్టి మన ఓటర్లందరినీ 8,727 మంది ఓటర్లని రాబట్టుకునే దానికి పండగని అడ్డం పెట్టుకుని రేపు పండగకి రారా బిడ్డ అని చెప్పి మన అందరం కూడా పిలుచుకొని ఆ రకంగా అన్ని ఓట్లు కూడా మనకి ఆ రోజుకి వచ్చేలాగా చేసుకోమని చెప్పి ఈ సందర్భం మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, నాకున్న ఆలోచన అవగాహన పార్టీ పదంగా అదేవిధంగా నాకున్న అనుభవాన్ని మీ ముందల ప్రవేశపెడుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరొకసారి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, కార్యోన్ముఖులు కాండి, కదిలి రండి, ఈ రోజున విజయాన్ని చేకూర్చండి అని చెప్పి మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ధన్యవాదాలు రాజేంద్ర ప్రసాద్ గారికి. మనందరికీ తెలుసు, కూటమి ప్రభుత్వం ద్వారా అమరావతి రాజధాని తిరిగి పట్టాలెక్కుతుంది. జగన్మోహన్ చేసిన నిర్వాహకం ఏంటంటే ఒక అడవిని పెంచాడు మన రాజధానిలో. ఆ ముళ్ళ చెట్లు తొలగించడానికి 36 కోట్లు దాటిపోయింది. ముళ్ళ చెట్లు తొలగించడానికి. అదేవిధంగా మాస్టర్ ప్లాన్ మొత్తాన్ని నాశనం చేయాలనే ఒక సంకల్పంతో పేదవాళ్ళకి పట్టాలు ఇస్తాను, సెంటు పట్టాలనే ఒక నాటకం ఆడాడు. లోకల్కి ఇచ్చింది ఏం లేదు, ఎక్కడెక్కడోళ్ళలో తీసుకొచ్చి ఇచ్చాడు. దానికి కారణం ఏంటంటే అమరావతి నాశనం చేయాలి. ఈ అమరావతి నాశనానికి తలపెట్టాడు. అది అతను సక్సెస్ కాలేదు. సక్సెస్ కాకపోవడానికి రీజన్స్ మనం ఎంతో కష్టపడి రాష్ట్ర వ్యాప్తంగా చైతన్యం తీసుకొచ్చి మన నియోజకవర్గ ప్రజలందరూ కూడా పాదయాత్రలు చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని నియోజకవర్గ ప్రజలు, అన్ని రాజకీయ పక్షాలు దీనికి మద్దతు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి దుశ్చర్యలను ఖండించినాం. తర్వాత ఇంకా దుర్మార్గం ఏంటంటే 5 టవర్లు శంకుస్థాపన చేస్తే దానిలో నీళ్లు తోడేయడానికి కోట్ల రూపాయలు ఖర్చు. అంటే ప్రజాధనం అంటే ఏమాత్రం కూడా లెక్కలేనితనంగా వ్యవహరించడం అనేది కనిపిస్తూ ఉంది. మరి రోడ్లకు సంబంధించి ఆ కార్యక్రమం, వరల్డ్ బ్యాంక్ లోను ఇచ్చే సందర్భంలో మళ్ళీ ఇవ్వద్దని, ఇది మునిగిపోద్దని మళ్ళీ నాటకాలు మొదలు పెట్టడం. అదృష్టవశాత్తు వరల్డ్ బ్యాంక్ లోన్ వస్తుంది, అదేవిధంగా హడ్కో లోన్ వస్తుంది. ఈ డబ్బంతా కూడా రాజధాని అభివృద్ధి కోసం, నిర్మాణం కోసమే ఖర్చు పెట్టబోతా ఉన్నారు. అంత ఇంపార్టెంట్ కాన్స్టిట్యున్సీ మనం. అందుకనే మనం అందరం కూడా అప్రమత్తంగా ఉండాల్సిన బాధ్యత మీరు ఉందని తెలియజేసుకుంటూ, ఇప్పుడు ఒక 5-10 నిమిషాలు ఎవరైనా మాట్లాడే వాళ్ళు ఉంటే మాట్లాడాలి. ఏదైనా అభిప్రాయాలు సార్ 5-10 నిమిషాలు ఎవరైనా మాట్లాడే వాళ్ళు ఉంటే మాట్లాడండి. ఎవరైనా ఇంకేదైనా మీకు సలహా, ఏదైనా తెలుసుకోవాల్సిన అంశాలు ఏంటంటే మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. ఇంకెవరన్నా రాజకీయ పక్షాల నుంచి? అందరికీ అన్నీ అర్థమైపోయినాయా? ఓటేసే విధానం అర్థమైందా? ఓకే, మాట్లాడు రండి. వేరా మేడం. సౌకు నమస్కారం. ఇందాక ఈ విషయాన్ని ఆల్రెడీ పెద్దలు చెప్పారు, ఒకసారి మళ్ళీ గుర్తు చేస్తున్నాను. అంటే ఈ ఎలక్షన్ని మనం ఆషామాషిగా ఎందుకు తీసుకోకూడదన్న విషయాన్ని. ఇవాళ మనం ఏ పొజిషన్లో ఉన్నాము,
గుంటూరు కృష్ణా జిల్లాలో 33 అసెంబ్లీ నియోజకవర్గాలు అంటే 33 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మన ఎమ్మెల్యేలు ఎలా ఉన్నారో 2 సంవత్సరాల క్రితం, కరెక్ట్గా 2 సంవత్సరాల క్రితం పశ్చిమ రాయలసీమ, తూర్పు రాయలసీమ ఎలక్షన్ జరిగినప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ అంతే బలంగా ఉంది. కానీ అదే సమయంలో మనము గెలవగలిగామంటే, ప్రతిష్టాత్మకంగా గెలిచామంటే మన పార్టీకి ఉన్న క్యాడరు, మన పార్టీ క్యాడర్ దాన్ని సీరియస్గా తీసుకోవటం, ప్రతి ఓటుని లెక్క కట్టి మన ఇంటింటికి ప్రచారం చేయగలగటం. కాబట్టి ఈ ఎలక్షన్ ఇందాకన్నట్టు అసలు ఎలక్షన్ అయిపోయింది, కొసల ఎలక్షన్ అని కాకుండా మనం సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఎందుకుందంటే, మనకు వ్యతిరేకంగా పోటీ చేస్తున్న వ్యక్తి ఇప్పటికి చాలా సంవత్సరాలు ఎమ్మెల్సీగా పనిచేస్తున్నారు. ఆయన శాసనమండలిలో చాలా సంవత్సరాలు పనిచేయడంతో పాటు ప్రస్తుత గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ. వైఎస్ఆర్సీపీ వాళ్ళకి మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఏ చిన్న అవకాశాన్ని కూడా మనం వదిలిపెట్టకుండా మనము ప్రతి ఓటర్ని కలవాల్సిన అవసరం ఉంది. రెండోది, ఇందాక మనం చాలా ఆర్గనైజ్డ్గా ఉన్నామని అర్థమవుతుంది. సార్ చెప్పారు, శ్రావణ్ కుమార్ గారు చెప్పారు, 12 పోలింగ్ బూత్లు అంటే 18 మంది ఇన్ఛార్జీలు వేసాం. అదే కాకుండా ఈ 18 మంది ఇన్ఛార్జీలు కొంచెం గమనించాల్సింది, నేను రిక్వెస్ట్ చేసేదంటే, మన నియోజకవర్గంలో సుమారు 2 లక్షల మంది ఓటర్లు ఉంటే అందులో 8,000 మంది గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్లు ఉన్నారు. అంటే వీళ్ళందరూ ఇన్ఫ్లుయెన్సర్స్, సమాజాన్ని ప్రభావితం చేయగలిగిన 8,000 మందిని మనం ప్రత్యేకంగా కలిసే అవకాశం ఈ ఎలక్షన్ ద్వారా వస్తుంది. వీళ్ళలో టీచర్స్ ఉంటారు, లాయర్స్ ఉంటారు, ఇంజనీర్లు ఉంటారు, బిజినెస్ పీపుల్ ఉంటారు, లేదా ఎన్ఆర్ఐలు ఉంటారు, అంతా ఎడ్యుకేటెడ్గా ఉంటారు. వీళ్ళ మాటకి సమాజంలో ఎంతో ప్రభావం ఉంటుంది. వాళ్ళని ప్రత్యేకంగా ఈ ఎలక్షన్ ద్వారా కలవబోతున్నాము. కాబట్టి ఈ డ్యూటీ తీసుకున్న వాళ్ళు ఇది ఒక అదృష్టంగా భావించాలని నేనైతే విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళతో రెగ్యులర్గా మాట్లాడే అవకాశం, వాళ్ళని ప్రత్యక్షంగా కలిసి ఈ ఎలక్షన్ గురించి అవేర్నెస్ క్రియేట్ చేయడం అనేది ఒక ముఖ్యమైన అంశం. కాబట్టి అలాగే సార్ చెప్పిన పాయింట్ ఒకసారి మళ్ళీ గుర్తు చేస్తున్నాను. ఈ ఓటు, రెగ్యులర్ ఓటుకి ఈ ఓటుకి చాలా తేడా ఉంటుంది. మనం ఈవీఎంలో ఓటేయము, పోస్టల్ బ్యాలెట్లో ఓటేస్తాము, స్వస్తిక్ ముద్ర అయిన గుద్దము, వాళ్ళు ఇచ్చిన పెన్నుతోటి 1 అని అంకేస్తాం. ఓఎన్ఈ 1 రాసినా, 1 అని తెలుగు రాసినా చల్లదు, రౌండ్ వేసినా చల్లదు, ఏం చేసినా చల్లదు. 1 అని అంకేస్తే మాత్రమే, వాళ్ళు ఇచ్చిన పెన్నుతో వేస్తే మాత్రమే చెల్లుతుంది. ఈ విషయాన్ని దయచేసి మనందరం అవగాహన కల్పించాల్సింది మళ్ళొకసారి రిక్వెస్ట్ చేస్తాం. థ్యాంక్ యూ. పాంప్లెట్లో మీకు ఇచ్చినట్టుగా 1 చుట్టబాకండి. అయితే ఇది ప్రస్ఫుటంగా తెలియజెప్పడానికి కోసం పెట్టింది. తర్వాత సీరియల్ నెంబర్లో, ఏ సీరియల్ నెంబర్లో ఈయన పేరు ఉందో చూసి దాని ఎదురు గడిలో 1 అని వేయాలనేది మోడల్ పాంప్లెట్ కూడా పంపించడం జరుగుతుంది. దయచేసి ఇది గమనించాలని కోరుకుంటున్నాను. ఇంకెవరన్నా ఒకళ్ళిద్దరే ఎవరైనా మాట్లాడే వాళ్ళు ఉంటే, ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే, మనకి ఈవీఎం మిషన్లో వేయం, ఈవీఎం మిషన్లు ఎవరు పాంప్లెట్ లాగానే పేపర్ బ్యాలెట్ ఇస్తారు. పేపర్ బ్యాలెట్లో పేర్లు ఉంటాయి, గుర్తులుండవు, పేర్లు మాత్రమే ఉంటాయి. ఆ నామినేషన్ వేసిన వాళ్ళ సీరియల్ ఆర్డర్ ప్రకారం, ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం ఈయన పేరు మొదటే వస్తుంది. నాకు తెలిసినంత వరకు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అని పెడతాడు. ఏ మీద ఇంకెవరు లేకపోతే ఈయనకే వస్తుంది. తెలుగులో చూసినా, ఇంగ్లీష్లో చూసినా ఈయన పేరే మొదట వచ్చే అవకాశాలు ఉన్నాయి. 1 మీద 1 వేసేయడం అంతే. అదే వేసి పైగా ఏ పెన్ పడితే ఆ పెన్తో వేయకూడదు, వాళ్ళు ఇచ్చిన పెన్తోనే వేయాలి. కరెక్ట్. ఏ పెన్ను, నా దగ్గర పెన్ ఉంటుంది, నేను ఎప్పుడు పెన్ క్యారీ చేస్తాను, నా పెన్తో వేస్తానంటే కుదరదు. వాళ్ళు ఇచ్చిన పెన్నుతోనే పోలింగ్ స్టేషన్లో పెన్ ఇస్తారు, పేపర్ ఇస్తారు, మీ ఓటుని టిక్ చేసుకుంటారు. బూత్లు మామూలుగా ఎలక్షన్ ప్రాసెస్ మామూలే ఇట్లా వస్తుంది. ఆ మోడల్ బ్యాలెట్ కూడా పంపిస్తారు. దీన్ని మనం క్యాంపెయిన్ చేయాలి. అది మీరు గుర్తు చేసుకోండి. ఇంకేమైనా డౌట్లు ఉంటే అడగండి. ఎవరైనా సూచనలు ఇచ్చేవాళ్ళు ఉంటే మాట్లాడండి. రండి. పెద్దలందరికీ నమస్కారం అండి. ఇక్కడ మన ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో నెంబర్ వేసేటప్పుడు చాలామంది 1 వేసి పైన కింద గీతలాగా పెడుతున్నారు. ఇదివరకు విజయవాడ
టీచర్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో నేను క్యాంపెయిన్కి వెళ్ళినప్పుడు అక్కడ చాలామంది ఆ మిస్టేక్ చేశారు, ఆ ఓటు చెల్లకుండా వెళ్ళింది. దయచేసి మీరు 30 మందికి మన ఒక ఇన్ఛార్జ్ని వేసినప్పుడు వాళ్ళ 30 మంది దగ్గరికి వెళ్ళి మాక్ పోలింగ్ లాగా మీరు వాళ్ళకి గైడ్ చేయగలిగితే చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే 8,000 ఓట్లని మనం గనక పోల్ చేయగలిగితే ఖచ్చితంగా అది చాలా గొప్ప విజయం అవుతుందని నా ఆకాంక్ష. థ్యాంక్ యూ అండి. ఇక్కడ అందరూ నాయకులు ఉన్నారు, అన్ని మండలాల్లో నాయకులు. 7వ తారీఖు ఉదయం వెంకటేశ్వర జ్ఞాన మందిరంలో ప్రారంభించి కలెక్టరేట్ వరకు ర్యాలీగా వెళ్ళి నామినేషన్ వేయాలని చెప్పి అనుకుంటూ ఉన్నాం. ఉదయం 11:30 నామినేషన్ కలెక్టరేట్లో వేస్తాను. దయవుంచి మన వాళ్ళందరూ కూడా పార్టీ నాయకత్వం కానీ కూటమి నాయకత్వం కానీ అందరూ కూడా పేరు పేరున మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. 10 వచ్చేయండి. ఒక చిన్న మీటింగ్ చేసుకొని అందరు నాయకులతో కలిసి వెళ్ళి 11:30కి జస్ట్ హాఫ్ అన్ అవర్ జర్నీ మామూలు నడిచి వెళ్తే 11:30కి నామినేషన్ వేస్తామని చెప్పి మీకు మనవి చేసుకుంటూ, మరి ప్రత్యేకంగా ఇది ఒక ఆహ్వానంగా మీరు భావించి పేరు పేరున నేను పిలిచినట్టుగా మీరు భావించి అందరూ కూడా నామినేషన్కి రావాలని చెప్పి మిమ్మల్ని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తాము. థ్యాంక్ యూ. ఇంకెవరన్నా మాట్లాడేది ఉందా? ఎందుకంటే మాట్లాడితే విషయాలు బయటకు వస్తాయి. రండి వరదరాజు గారు. సభ అధ్యక్షులు తెనాలి శ్రావణ్ కుమార్ గారు, తాడికొండ నియోజకవర్గం, డైనమిక్ హీరో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ముందుగానే కంగ్రాచులేషన్ చెబుతున్నాను. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, యాజ్ ఏ గ్రాడ్యుయేట్ ఓటర్గా నేను ఒక సూచనలు సలహా ఇవ్వాలని చెప్పుకుంటున్నాను. మనం చాలా వరకు ఈ గ్రాడ్యుయేట్స్ ఎలక్షన్ చూసాం, పార్లమెంట్ ఎలక్షన్ కూడా చూసాం. పార్లమెంట్ ఎలక్షన్లో ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులందరూ కూడా ఓటింగ్ పెడితే చివరికి వచ్చేందుకు 524 ఓట్లు అనుకోండి, 500 ఓట్లే చెల్లుతాయి, 24 ఓట్లు మురిగిపోతాయి. దానికి కారణం ఏంది? వాళ్ళ పార్లమెంటేరియన్లు కూడా ఉంటారు. కారణం ఏంటంటే మనకు తెలుసు ఓటింగ్ విధానం అనేటువంటి ఆలోచనతోనే ఓటింగ్ బూత్ దగ్గరికి వెళ్తారు. ఓటింగ్ బూత్ దగ్గరికి వెళ్ళిన తర్వాత బ్యాలెట్ పేపర్ తీసుకున్న తర్వాత వీళ్ళ యొక్క ఆలోచన ఏంటంటే కన్ఫ్యూజన్ వచ్చింది. ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారు చెప్పినట్టు నెంబర్ 1 ఒకటే వేయాలనుకుంటారు. చాలామంది ఏమనుకుంటే ప్రాధాన్యత ఓట్లు ఉంటాయి కదా, 1, 2, 3, 4 అని ఉంటాయి. కాబట్టి రెండోది ఆలోచనతో ఒకటేద్దాం అని పోతారు. పోయిన తర్వాత ఒకటే పోయి రాజేంద్ర ప్రసాద్ గారి పేరు మాత్రమే ఉంటుంది, ఫోటో కూడా ఉండదు, పేరు మాత్రమే ఉంటుంది దాంట్లో. నాకు తెలిసినంత వరకు చాలామంది రాంగ్ ఏంటంటే 1, 2, 3 నెంబర్లు వేసుకుంటూ వెళ్తారు. అవన్నీ అనవసరం. ఎమ్మెల్సీ ఎలక్షన్లో వేయాల్సింది ఏంటంటే మొట్టమొదటి చూసిన ప్రకారం నెంబర్ 1 మాత్రమే వేయాలి అనేటి వాటి ఆలోచన మనకు చెప్పాలి. దీనికి నోటిఫికేషన్ వచ్చిన కాడి నుంచి కూడా మా తాడికొండ నియోజకవర్గమైనటువంటి శాసనసభ్యులైనటువంటి తెనాలి శ్రావణ్ కుమార్ గారు ముందు దీన్ని ఛాలెంజ్గా తీసుకున్నారు. మీరు అందరూ తెలుసో లేదో కానీ నాకు తెలిసినంత వరకు మొట్టమొదటిగా ఏం చెప్పారంటే, ఈరోజు 8,727 ఓట్లు నమోదు కారణం ఏంటంటే దానికి తెనాలి శ్రావణ్ కుమార్ గారు. ఇది గర్వంగా మేము చెప్పుకుంటాం. వారు వేదికల మీద చెప్పరు, సైలెంట్గా పనిచేస్తారు. అది అందరూ కూడా తెలిసినటువంటి విషయమే. అందుకని ఎట్టి పరిస్థితుల్లో పెరిగినపూర్లో గ్రాడ్యుయేట్స్ ఎక్కువ మంది ఉన్నారు, చదువుకున్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఎందుకంటే అది ఒక మిషనరీ ఉంది కాబట్టి ఆ మిషనరీలో చదువుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి మనం ఇక్కడ ఎక్కువ ఓట్లు నమోదు చేసి ఎక్కువ ఓట్లు పోలింగ్ చేసేటువంటి విధానం కూడా మీరు తీసుకోవాలని ఆల్రెడీ మాకు ఎప్పుడో గైడ్లైన్స్ ఇచ్చారు. వాళ్ళ గైడ్లైన్స్ ప్రకారమే మేమందరూ కూడా మండలంలో ఉండే నాయకులు అందరూ కూడా నమోదు చేయడానికి కారణమైంది. అది మరి ఒకసారి తెలియజేస్తూ, ఇది జనరల్ ఎలక్షన్కి ఎమ్మెల్సీ ఎలక్షన్ చాలా తేడా ఉంటుంది.
జనరల్ ఎలక్షన్ అంటే ఒక మైటి పెట్టి చెప్తే ఆ పల్లెలోకి పోయినా కానీ ఊళ్ళోకి పోయినా కానీ అందరికి అర్థమైపోద్ది. కానీ ఇది అట్లా ఉండదు. దాదాపు ఓటింగ్ కూడా ఎక్కువ, దాదాపు 3 లక్షల ఓటింగ్ ఎక్కువగా ఉంది. ఈ ఓటింగ్ అంటే అది మనం దోలాడుకోవాలి, ఎవరు ఎక్కడ ఉన్నారు ఎవరు ఎక్కడ ఉన్నారు. ఆల్రెడీ నేను డైనమిక్ ఎందుకన్నానంటే చాలా ఎలక్షన్ చూశారు కాబట్టి, ఈ రాష్ట్రానికి సుపరిస్థితులు కాబట్టి, ఆలపాటి రాజేంద్ర కాబట్టి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉంది కాబట్టి నిన్ననే మాకు మెసేజ్ వచ్చింది. నేను నా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు అని నేను మీ బూత్ నేను ఎమ్మెల్సీ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను. నా యొక్క క్రమసంఖ్య 1, మీ బూత్ నెంబరు సెంట్రల్ హై స్కూల్లో ఉంది, పలానా క్లాసులో ఉంది అనేటువంటి. అంటే దీనికి ఎందుకంటే ఎప్పుడైనా ప్లాన్ అనేది ఉంటే అది సక్సెస్ అయింది. దాంట్లో కూడా ఇంకోటి చెప్పారు,